తెలంగాణలో అప్పుడే ఎండలు దంచుకొడుతున్నాయి. గత 20 రోజుల నుంచి ఎండల తీవ్రత ఎక్కువైంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకి పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి మొదటి వారానికి ఎండలు ప్రచండమవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో అక్కడక్కడ 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినోలో తీవ్ర దశకు చేరుకుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతూ ఉండడంతో శీతాకాలంలోనూ వేడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో గత ఏడాది కంటే ఈసారి ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్ నినో ప్రభావం తగ్గిపోయే నాటికి దేశంలో వర్షాకాలం సగానికి పైగా పూర్తి కానుంది. దీనివల్ల ఈ వేసవిలో బాణుడు తన ప్రతాపాన్ని మరింత పెంచనున్నాడు. ఆగస్టు చివరి నాటికి ఎల్ నినో ప్రభావం ఉండడం వల్ల ఆ ప్రభావం దేశంలోని రుతుపవనాలపై పడుతుంది. దీంతో వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఎల్ నినో ప్రభావం పోయి దానివల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి చాలా వరకు ఎండ వేడిని తగ్గిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి వర్షపాతం ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడే తెలపలేమని వారంటున్నారు. కానీ గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. గత ఏడాది ఎల్ నినో ప్రభావంతో అనుకున్నంత స్థాయిలో వర్షాలు కురవలేదు. ఎల్ నినో వెళ్లిపోయిన లా నినో వల్ల ఆశించినంత వానలు పడకపోవడంతో డిసెంబర్ నెల నుంచి వేడి వాతావరణ పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారైనా లా నినో ముందుగానే వస్తే రుతుపవనాలకు అనుకూలంగా వాతావరణం ఏర్పడి సమృద్ధిగా వర్షాలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయంటూ కూడా పలు కథనాలు అయితే వెలువడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి తగ్గట్టుగానే విశాఖ ఏజెన్సీలో అయితే తగ్గుముఖం పడుతున్నప్పటికీ కూడా విశాఖ పొల్యూషన్ ఉన్నటువంటి ఏరియాలనే కాదు, కొన్ని ఏరియాల్లో చూసుకుంటే అధిక ఉష్ణోగ్రతలు అయితే గడిచిన 2 రోజులుగా నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇదే విషయంపై ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు ఎంతవరకు నమోదు కాబోతున్నాయనే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి వెదర్ రిపోర్టర్ వెదర్ అప్డేట్ ఇచ్చేందుకు మనతో పాటు సునంద గారు ఉన్నారు. సునంద గారు మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా గడిచిన ఏడాది కంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి అంటారు మేడం? అంటే ప్రస్తుతం మనము ఇంకా వింటర్ సీజన్లో ఉన్నాము. వింటర్ సీజన్ అనేది ఇక డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు ఉంటుంది. అంటే క్రమేపీ ఇక టెంపరేచర్స్ తగ్గి అంటే జనవరి వరకు తగ్గి తర్వాత క్రమేపీ ఫిబ్రవరి నుంచి పెరగడం అనేది మనకి జనరల్గా ఉంటుందన్నమాట. సో ఆ క్రమంలోనే లాస్ట్ అంటే ఫిబ్రవరి వరకు ముందు వరకు కూడా మనం చలి వాతావరణాన్ని మనం ఫేస్ చేసాము. ఇప్పుడు ఫిబ్రవరి హాఫ్ ఆఫ్ ద అంటే 15కి దగ్గరగా ఉన్నాం కాబట్టి సో నెమ్మదిగా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే విండ్స్ మనకి ఏ డైరెక్షన్ నుంచి వస్తున్నాయి అనేది కూడాను ఇక్కడ ప్లే చేస్తుంది అనమాట. సో సౌత్ వెస్టర్లీ విండ్స్ ఉన్నాయి, తర్వాత మనకి ల్యాండ్ మీద నుంచి విండ్స్ ఎక్కువ ఉన్నాయి, టెంపరేచర్స్ కూడా కొంచెం లైట్గా పెరుగుతూ ఉన్నాయి. సో ఈ కారణాల చేత మనకి టెంపరేచర్ అనేది కొంచెం పెరిగింది. బట్ స్టిల్ ఇంకొకటి ఏంటంటే నార్త్ ఇంటీరియర్ కర్ణాటక దగ్గర కూడా ఒక ట్రఫ్ ఉండడము, మనకి ల్యాండ్ సీ నుంచి కూడా విండ్స్ రావడము, సో వీటన్నిటి యొక్క సమన్వయంతో మనకి టెంపరేచర్స్ లైట్గా పెరిగినాయి. వెరాజ్ ఇంటీరియర్ రీజియన్స్లో వాళ్ళకి ఇంకొంచెం పెరిగింది. బట్ కమింగ్ 2 డేస్లో కూడా రెయిన్ఫాల్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ వెరీ లైట్ రైన్సే. అయితే ఈ క్రమంలో అంటే టెంపరేచర్స్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. సో ఈవెన్ చాలా చోట్ల కూడాను మొత్తం ఆంధ్ర అంతా కూడాను అబవ్ నార్మల్ మినిమం టెంపరేచర్స్ ఎక్కువ ప్రాంతాల్లో, అంటే మినిమం టెంపరేచర్ అంటే రోజులో అత్యల్ప టెంపరేచర్ అనమాట, ఉష్ణోగ్రత. సో అన్ని చోట్ల కూడాను ఇంచుమించు 21 to 22, 21 ఈ రేంజ్లోనే, అంటే అత్యల్ప టెంపరేచర్సే 21, 22 వరకు ఉంటున్నాయి. మ్యాక్స్ టెంపరేచర్స్ అయితే కనుక 30, 31 అలాగ ఉంటున్నాయి అనమాట. సో అది కొంచెం ఎక్కువ అంటే నార్మల్ మీదే ఎక్కువగా ఉన్నాయి. బట్ ఫ్యూ డేస్ అది కంటిన్యూ అవుతుంది, తర్వాత గ్రాడ్యువల్గా నార్మల్ అయిపోతాయి. ఇది అంటే ఇంకా మనకి ఎక్కువ టెంపరేచర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మార్చ్, ఏప్రిల్, మే అనేది ప్రీ మాన్సూన్ సీజన్ అంటాము. సో ఈ ప్రీ మాన్సూన్ సీజన్ యొక్క టెంపరేచర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేదంతా కూడాను ఫిబ్రవరి ఎండ్లో సో ఐఎండీ విల్ డిక్లేర్ అనమాట. సో ఎలా ఉండబోతుంది హోల్ సీజన్
వెదర్ ఇట్ ఈస్ అబౌవ్ నార్మలా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అంతా మొత్తం సినారియో ఒక లాంగ్ రేంజ్ ఫోకాస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఇంకా క్లియర్ కట్గా మనకి ఐడియా ఉంటుందండి. చూడొచ్చు గడిచిన గడవబోయే 2 రోజుల్లో కొంత అక్కడక్కడ వర్షపాతం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఏదైనప్పటికీ కూడా ఫిబ్రవరి ఎండింగ్లో మనకు కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే అయినప్పటికీ కూడా మార్చ్, ఏప్రిల్, మేలో మాత్రమే అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే కనుక మనకి ఫిబ్రవరి ఎండింగ్లో తెలుస్తాయని అయితే సునంద గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో కొంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొంత జాగ్రత్త అయితే వహించాలని కూడా డాక్టర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ దొరబాబుతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. తెలంగాణలో అప్పుడే ఎండలు దంచుకొడుతున్నాయి. గత 20 రోజుల నుంచి ఎండల తీవ్రత ఎక్కువైంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్చి మొదటి వారానికి ఎండలు ప్రచండమవుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సాయిప్రియ అందిస్తారు. సాయిప్రియ చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత ఎలా ఉంది, దాంతోపాటు డాక్టర్లు ఏమంటున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆనైతే మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకి గత ఏడాదితో కంపేర్ చేసినట్లయితే ఈ ఏడాది ఎక్కువగా ఉన్న ఎండలు ఆనంద్ సాయిప్రియ చెప్పండి, తెలంగాణకు సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే రోజు రోజుకైతే ఎండలు దంచుకొడతా ఉన్నాయి. దాంతోపాటు గత సంవత్సరంతో పోలిస్తే ఇయర్ అయితే ఖచ్చితంగా ముందే వచ్చినట్టుగా మనం కూడా చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్లు డాక్టర్లే కానీ అధికారులే కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నారు? ఇప్పుడు ఫిబ్రవరి మనకి ముందుగానే వచ్చేసినట్టు అనిపిస్తుంది. 35 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అయితే దారుణంగా నమోదైపోయింది. సో సాధారణంగా మనకి చూసినట్లయితే ఫిబ్రవరి ముందుగానే వచ్చేసింది. ఇంత ఉష్ణోగ్రత ఎప్పుడైతే నమోదు అవ్వలేదు. దీని కారణంగా మనకి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే బయటకి ఎక్కువగా వెళ్ళకూడదు, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాలి, అలాగే శానిటైజ్ చేసుకోవాలి, హైజీనిక్గా ఉండాలి, పిల్లల్ని కూడా ఎక్కువగా బయటకి పంపించకూడదు, బయటకి పంపించకూడదని సిచ్యువేషన్లో వైరల్కి సంబంధించి కూడా చాలా వరకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. వైరల్ ఫీవర్స్ కానీ వైరల్కి సంబంధించినటువంటి బ్యాక్టీరియాస్ రావడమే కానీ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటు డాక్టర్లకు సంబంధించినటువంటి అడ్వైస్ ఏమిస్తా ఉన్నారు? ఈ లక్షణాల వల్ల పిల్లలు మనకి ఏం చేస్తున్నారంటే బయట ఆడుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, కాళ్ళు నొప్పులు, అలాగే వామిటింగ్స్ అని చెప్పి ఒళ్ళు నొప్పులు, ఇలాగ చాలా వరకు వాళ్ళకి డిసీజ్ అన్ని ఫేస్ చేస్తున్నాము. స్నీజింగ్ అని చెప్పి, కోల్డ్, దగ్గు, ఇలా చాలా రకాల డిసీజెస్ అయితే వస్తున్నాయి పిల్లలకి. సో మనం పిల్లల్ని బయటికి ఎక్కువ తీసుకుపోవడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉంచేసి మనం వాళ్ళకి ఇంట్లోనే యాక్టివిటీస్ చేయించడం కానీ ఇంట్లోనే ఆడిపించడం కానీ ఏర్పాటు చేసినట్లయితే మనము ఎంతో కొంత ఉపశమత అయితే పొందవచ్చని డాక్టర్లు అయితే చెబుతున్నారు. సో మనం ఏం చేయాలి అంటే అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడు మనం చలికాలం నుంచి ఎండాకాలంకి వచ్చాం కాబట్టి ఆ వాతావరణంలో మార్పుల వల్ల కూడా మనకి ఇలాంటి రోగాలు అనేవి ఎక్కువగా అవుతున్నాయని కూడా మనకి డాక్టర్ అయితే చెప్తున్నారు. ఆనంద్, సాయిప్రియ, ఈ యొక్క వైరస్కి సంబంధించి చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుందా, పెద్దవాళ్ళలో ఎక్కువ వస్తుందా, అసలు డాక్టర్లు ఏమంటున్నారు దీని గురించి? మనకి ఇప్పుడు చూసినట్లయితే డాక్టర్లు ఏం చెప్తున్నారంటే పిల్లల్ని బయటికి పంపించేదానికంటే ఇంట్లోనే ఉంచి ఎక్కువగా మనము గేమ్స్ అలాంటివి ఏమైనా ఎంకరేజ్ చేసి ఇంట్లోనే ఆడిపిస్తే బెటర్ అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళడం వల్ల, వాళ్ళు బాల్తో ఆడుకోవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల డస్ట్, ఎలర్జీస్, పొల్యూషన్స్ వల్ల మనకి ఫుడ్ తీసుకునేటప్పుడు తొందరగా సోకే ప్రమాదం ఉండదని కూడా చెప్తున్నారు డాక్టర్లు. థ్యాంక్ యూ సాయిప్రియ.